మెదక్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. మేము గత 25 సంవత్సరాలకు పైగా రైతుల శ్రేయస్సు కొరకు పాటుపడుతున్నాము. ప్రస్తుత ఎలక్షన్స్లో రైతు సోదరులందరూ ఏకమై కేవలం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులనే గెలిపించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో రైతులు పండిస్తున్న పంటలకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారము ఎంఎస్పీ నిర్ణయిస్తామని చెప్పి కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం ఎంఎస్పీ నిర్ణయించినప్పుడు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలన్నిటికీ కూడా కనీసం ఒక 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు కింటల్ ఒక్కటికి ధర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం బ్రతుకులన్నీ మళ్ళీ మంచిగా బాగుపడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి మనందరికీ సుపరిచితుడు, యువకుడు, మంచి భవిష్యత్తు గలవాడు, ఒక నమ్మకంతో పేదలందరికీ బడుగువారందరికీ సేవ చేద్దామని వచ్చినటువంటి నీలం మధు గారు నిల్చున్నారు. ఈయన ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినటువంటి బీసీ బిడ్డ. ఇతన్ని మనం అందరం దీవించి పార్లమెంటుకు పంపాలి. నీలం మధు గారు పార్లమెంటుకు అత్యధిక మేరతో గెలిచిపోయినప్పుడే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి ఇప్పుడు రంగంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలకి ఇక్కడ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని రెండింటిని పాలించారు. వీరి పాలన తర్వాత ఈరోజు మనం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల పేరు మీద కనీసం 5-10 వేల రూపాయలు కూడా బ్యాంకులో దాచుకోలేదు. అంతేకాకుండా ప్రతి రైతు కూడా ప్రైవేట్ అప్పులు కలిగి అధిక వడ్డీ కడుతూ దినదిన గండంగా బతుకుతున్నారు. బీజేపీ పార్టీ రైతులను ఏ విధంగా ముంచింది, ఏ విధంగా నష్టపరిచింది అంటే, మన రాష్ట్ర ప్రభుత్వము ఈ గత సంవత్సరం అంటే 23-24 సంవత్సరం కొరకు వరికి స్వామినాథన్ సిఫారసుల ప్రకారము క్వింటల్ ఒక్కటికి 5076 రూపాయలు నిర్ణయించినట్టయితే రైతులకు గిట్టుబాటు అవుతుందని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము 5000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే కేవలం 2183 రూపాయలు మాత్రమే ఎంఎస్పీగా నిర్ణయించింది. అంటే 3000 క్వింటల్కు తగ్గించింది. ఇంత తక్కువ ధర వస్తుంది కాబట్టి రైతు ఎంత పండించినా రైతుకు ఏమీ మిగలడం లేదు. అలాగే మొక్కజొన్నకు 3123 రూపాయలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం క్వింటల్ ఒక్కనికి ఉండాలని ప్రతిపాదనలు పంపించినప్పుడు 2090 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీగా నిర్ణయించింది క్వింటల్కు. మన కంది పంటకు 11,160 రూపాయలు క్వింటల్కు ఎంఎస్పీ నిర్ణయించాలి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం అని ప్రతిపాదనలు పంపినప్పుడు 7,000 రూపాయలు మాత్రమే, అంటే 4,000 దక్కించింది క్వింటల్కు. పత్తిలో పంటలో మరీ ఘోరము 17,814 రూపాయలు క్వింటల్కు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినప్పుడు కేవలం 7,020 రూపాయలు మాత్రమే క్వింటల్ కంటే 10,000 పైన తగ్గించింది క్వింటల్కు. ఇలా ధరలు తగ్గిస్తూ పోతుంటే రైతు బతికేది ఎలా? ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకము. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వాళ్ళు పంటలకు రేటు నిర్ణయిస్తామని చెప్పారు. అంతేకాకుండా ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పించడం కాకుండా పంట నష్టం ఏదైనా కారణంతో జరిగితే 30 రోజుల లోపల సంబంధిత రైతుకు నష్టపరిహారం కూడా ఇచ్చే విధంగా పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. అప్పుల నుంచి రైతులను బయటకేయడానికి శాశ్వత కమిషన్ కూడా ఒక జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. అలా భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు శ్రీ రాహుల్ గాంధీ గారు. వీరు గతంలో 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పీఠంపై ఎప్పుడంటే అప్పుడు కూర్చుండే అవకాశం ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రధానమంత్రి పీఠాన్నే త్యాగం చేసిన మహాపురుషులు వాళ్ళు. వారి నాయకత్వాన్ని మనం అందరం నమ్మాలి. వాళ్ళు పేదలకు ఇచ్చిన మాటను నమ్మాలి. వాళ్ళ చిత్తశుద్ధిని మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతులందరికీ వారి నాయకత్వంలో మంచి జరుగుతుందని అనుకుందాము. మనం దేశవ్యాప్తంగా రైతులందరం ఏకమై కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన బతుకులు బాగుపడతాయి. లేనిచో మనం ఇంకేదైనా పార్టీని నమ్ముకున్నట్టయితే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కూడా ఇలాగే అప్పులు బ్రతకాల్సి ఉంటుంది. మన వీళ్ళతో మనకన్నే మనం పొడుచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రైతులందరము మన భవిష్యత్తే కాకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని కోరుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ నియోజకవర్గం నుంచి నిల్చున్నటువంటి శ్రీ నీలం మధు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకుందాం. మనము జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ మొత్తానికి రైతులందరం దేశవ్యాప్తంగా మంచి సుఖంగా బతికే రోజులు ముందునే ఆశిస్తాము.